ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మరొకసారి వేలాది వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రభువా, ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ప్రతి ఒక్క హృదయాన్ని కూడా ప్రభువా వాక్యంతో ధ్యానించే విధంగా, నడుచుకునే విధంగా మీరు సహాయం చేయండి. ఆ వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ సమాధానం కలగచేయండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభువా వాళ్ళ జీవితాల్లో కూడా ప్రభువా నెరవేరే విధంగా మీరు సహాయం చేయండి. ఈ ప్రార్థనంతట్లో కూడా ప్రభువా మీ దక్షిణ హస్తంతో ప్రభువా వాళ్ళ మీద వాక్యాన్ని నిమిత్తం ప్రభువా వాళ్ళ హృదయాల్ని శుద్ధి చేసే విధంగా ప్రభువా మీ దక్షిణ హస్తంతో ప్రభువా మీ పరిశుద్ధ రక్తంతో ప్రోత్సహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభువా, మాట్లాడాలనుకున్న ఉద్దేశాన్ని బట్టి ప్రభువా వాళ్ళ జీవితాల్ని మార్చమని ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుడగు కుమారుడు 1, 2 తన తండ్రికి చేటు తెచ్చెను. బుద్ధిహీనుడు అంటే జ్ఞానం లేనివాడు, అలాగే గుణగణాలు లేనివాడి కొడుకు. అలాగే తన తండ్రికి చేటు తెచ్చెను. బుద్ధిహీనుడు లేని కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చెను అంటే తనకి కలిగిన ఈ బలహీనతలు కానీ, బుద్ధిహీనతలు కానీ, లేదా గుణగణాలు కానీ ఏవైతే ఆ కుమారుడికి లేవో అది నిజంగా తండ్రికి అపకీర్తి. అలాగే ఆ తండ్రికి ఇంకొక తెలియని బాధ ఏంటి అంటే, ఆ కొడుకుకి ఒకవేళ పెళ్ళి చేస్తే, వివాహం చేస్తే భార్య తోడి పోరు ఎడదగక పడుచుండు బిందువులతో సమానము. అంటే అలాంటి గుణగణాలు లేని, అలాంటి బుద్ధిహీన కుమారుడికి ఇన్ కేస్ తన తండ్రి గనక పెళ్ళి చేస్తే భార్యతో ఎడతెగక పడుచుండు బిందువు అంటే నీటి చుక్కలు. అలాగే ఎడతెగక అని అంటే ఆగలేక, ఒక్క క్షణం కూడా బాధనే అనేది ఒక నీటి బిందువులాగా తన హృదయంలో ఆ బాధ పడుతూ ఉంటారు. ఎవరో? తండ్రి. ఎవరిని చూసి? కొడుకుని, కోడల్ని చూసి ఆ బాధ మింగుకుని అటువంటి పెయిన్ అనేది ఆ తండ్రి అనుభవిస్తాడు. అది ఎలా ఉంటుందంట? పడుచుండు బిందువులతో సమానం. అంటే పూర్వకాలంలో పెంకుటిళ్ళు, వరండాలు ఉండేవి. అవి వర్షాలన్నీ కురిసేసిన తర్వాత ఫైనల్గా అన్ని మీద నుంచి ఒక చుక్క డ్రాప్ టక్ టక్ అని ఒక సౌండ్ వస్తుంది. అంటే ఆ సౌండ్ ఇంకా వర్షం తగ్గిందా లేదని కూడా మనం చెప్పొచ్చు. దాన్ని సూరి అంటాం అన్నమాట. సో ఆ సూరి అమ్మట కూడా వాటర్ అనేది నీటి బిందువులాగా ఒకటి పడుతూనే ఉంటాయి. ఎంత ఫోర్స్గా పడ్డాయో దాని తర్వాత అంతే ఫోర్స్గా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆ డ్రాప్స్ పడుతూనే ఉంటాయి. అవి ఎంతసేపు అయితే పడతాయో అంతటి పెయిన్ ఆ తండ్రికి ఉంటుంది అన్నమాట. అటువంటి వేదనకి గురవుతాడు అన్నమాట తండ్రి. ఎందుకు అంటే ఈ గుణగణాలు లేని బుద్ధిహీనుడు కుమారుడు అటువంటి ఇబ్బందులకి కలిగజేసే తండ్రికి ఎంత పెయిన్ ఇస్తున్నాడో మీరు ఆలోచించండి. అంటే మనం దేవాది దేవుని కుమారులం. అటువంటి కుమారులుగా మనము ఆయన చెప్పింది మనం చెయ్యకపోతే అటువంటి బాధని తండ్రికి మనం కలగజేస్తున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మీరు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు బాధపడుతున్నారు. తండ్రి, కుమారుడు, భార్య. అంటే ఎడతెగక భార్య గొడవ పడుతుంటే బుద్ధిహీనుడు ఉన్న గుణగణాలున్న కుమారుణ్ణి చూసి తండ్రి విలవిలలాడిపోతున్నాడు. ఆ విలవిల్లాడిపోయేది కూడా ఎలాగంటే ఎడతెగక గుండె లోతుల్లో నుంచి నీటి బిందువు వలె అంత పెయిన్ అనుభవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీరు ధ్యానించే విధంగా మన జీవితాలు కూడా మనం ఉండాలి. ప్రతి ఒక్క కొడుకు కూడా బుద్ధిహీనుడిగా కాదు, గుణగణాలు లేనిగా కాదు, తెలివితేటలుగా నిత్యం సత్యంతో ఆయన వాక్యాన్ని మనం ఎదుగుతూ దేవుడిలో మనం కూడా ఉంటూ అటువంటి రీతిగా మనము మన కుటుంబాలు కూడా ఆ రీతిగా గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తండ్రికి విధేయుడిగా, మన తండ్రికి, పరలోకంలో ఉన్నందున్న తండ్రికి విధేయుడిగా ఉండాలని ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకుని ఇతరులకి మీ సహాయం చేయవేసే విధంగా మీ జీవితాలు కూడా ఉండాలని ఈ కొద్ది ప్రార్థన, ఈ కొద్ది వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని అంతా కూడా మీరు మీ జీవితాల్లో అన్వయించే విధంగా కూడా మేము ఉండాలని ఈ కొద్ది మాటల్ని దేవాది దేవుడు వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరొకసారి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, మీరు ఏదైతే మాతో మాట్లాడారో ప్రవ్వా, ఆ రీతిగా మా జీవితాలని ప్రవ్వా ఎడతెగక నీటి బిందువుల్లా ఉండకుండా ప్రవ్వా నిత్యం ప్రవ్వా నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి ఇచ్చే వాక్యం ఆరాధన అంతట్లో కూడా ప్రవ్వా, మా హృదయం అంతట్లో కూడా ప్రవ్వా మా జీవితాన్ని స్థిరపరచండి. ఆ రీతిగా మేము ప్రతిరోజు ప్రవ్వా నీ కుమారుడు అవడానికి, నీ కుమారులుగా అనిపించుకోవడానికి మాకు నీతిని, న్యాయాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మా తండ్రి ఏదైతే బాధపడకూడదో ప్రవ్వా, అటువంటి పరలోకములో ఉందన్న మా తండ్రి కూడా ప్రవ్వా ఆ రీతిగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రవ్వా ఈ వాక్యం ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రవ్వా వాళ్ళ చెవులకి వినికిడి కలుగజేయను గాక. వాళ్ళ వినికిడి అంతట్లో కూడా ప్రవ్వా వాళ్ళు విని వరకు కూడా ప్రవ్వా దాన్ని ఆచరణలో పెట్టే వరకు కూడా వాళ్ళకి సమాధానం కలుగజేయను గాక. అటు రీతిగా ప్రతి ఒక్క బిడ్డని మీరు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.